నిన్న వారు ముగించారు. 2 విడతలుగా ఉన్నటువంటి వారాహి విజయయాత్ర. దాన్ని నేను కొద్దిగా మార్చి అంటాను. 2 ప్యాకేజీలుగా ఉన్నటువంటి వరాహం ప్యాకేజీ యాత్రని నిన్న దిగ్విజయంగా ముగించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మీ ద్వారా అందిస్తున్నాను. ఎంత బాగా నిర్వహించారంటే మర్యాదలకు మారుపేరైనటువంటి గోదావరి జిల్లాల్లో ఎంత అమర్యాదగా మాట్లాడి ముగించారో చాలా సంతోషం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎప్పుడు వస్తారు? మాకు మిమ్మల్ని చూసి కాస్త ఉత్సాహం పెరిగిపోయింది కుర్రోళ్ళందరికీ. మళ్ళీ మీరు వెళ్ళిపోతే దిగులు పడతారు టీవీ వారందరూ. మళ్ళీ ఎప్పుడు వస్తారో చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. అవునులే, మీరు రావాలంటే దానికి ఒక లెక్క ఉంటుంది. అందువల్ల ఆ లెక్కలేందే మీరు రాలేరు. ఆ లెక్కను మేము డిసైడ్ చేయలేము. ఆ లెక్కని ఈ సొరంగ మార్గం తవ్వుతున్నటువంటి నాదెళ్ల మనోహర్ గారు స్వర్గ మార్గం ద్వారా తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు వెళ్ళి వారు లెక్క సెటిల్ చేస్తే అప్పుడు మీరు వస్తారు. మళ్ళా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారు. మిమ్మల్ని ఇక ఏకపత్ని వ్రతుడు అని పిలుస్తాము. సంతోషంగా వెళ్ళి రండి. సంతోషంగా వెళ్ళి లాభంగా రండి. లాభంగా వెళ్ళారుగా, మళ్ళా లాభంగా రండి లెక్క చూసుకోవడానికి. ఏమిటయ్యా మాట్లాడుతున్నావు? నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, ఒక మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్తో ఊగిపోయేవాడివి. నాకు మొన్న ఏదో ఊర్లో నాకు గుర్తులేదండి, అక్కడికి వచ్చి నేను జగన్ అని ఏకవచనంతో పిలుస్తాను, ఇక బహువచనం వాడు నేను. మాకు దిగిలేసింది. అయ్యో పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఏకవచనంతో మాట్లాడటం అంటే, అరే మా జగన్మోహన్ రెడ్డి గారిని మేము బాధపడ్డామంట. ఆయన బాధపడిపోతున్నాడు. నేను అప్పుడు మా అసిస్టెంట్ని పిలిచి, ఏమయ్యా ఆ శపథం చేసిన దగ్గర నుంచి ఇంతవరకు జగన్ అనే మాటలు ఎన్నిసార్లు వాడాడు లెక్క చూడండి అయ్యా అంటే, పాపం కింద పడి మీద పడి యూట్యూబ్లో చూశారు. 373 సార్లు జగన్ 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 అని అన్నమాట. 373 సార్లు. అర్థమైందా? 373 సార్లు అన్నాడు. అయ్యా 1000 పూర్తి చేయయ్యా, బాగుంటుంది, నీకు మోక్షం కలుగుతుంది, నువ్వు చేసినటువంటి పాపాలన్నీ పరిష్కరించబడతాయి. 1000 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి పేరు నామకరణాన్ని మీరు ఉచ్చరించారు అంటే 373 సార్లు మీరు ఇప్పటికి జగన్ గారి నామాన్ని స్మరించారు. మిగతాయి కూడా తొందరగా వచ్చి స్మరించండి సార్, మీరు చేసినటువంటి పాపాలన్నీ పరిష్కారం అవుతాయి. ఎందుకంటే నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 1 రూపీ ఫిల్ఫరేజ్ లేకోకుండా అందిస్తున్నాడు సామాన్యమైన ప్రజలకి. 2,23,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లోకి ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అనేక ప్రాణాలను, ఆగిపోతున్న ప్రాణాలను కాపాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వృద్ధులను, వితంతువులను, వికలాంగులను ఆదుకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నామాన్ని మీరిప్పటికీ 373 సార్లు స్మరించారు. ఇంకా 1000 సార్లు స్మరించండి, మీకు మోక్షం కలుగుతుంది. మీరు సినిమా ఫీల్డ్లో చేసిన తప్పిదాలన్నీ కూడా ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు.